వ్యూయర్స్, మనం ఇవాటి వీడియోలో గస్తీ నిషాని అంటే ఏంటి, ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏంటి, రజాకార్ సిస్టమ్ అంటే ఏంటి చూద్దాం. గస్తీ నిషాని అంటే ఒక ఫర్మానా, అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్. ఇది ఎప్పుడు 7th నిజాం ఉన్నప్పుడు ఇష్యూ చేసిళ్ళు. గస్తీ నిషాని అంటే వాళ్ళకు ఆర్డర్ ఇచ్చినాక మనం ఎలాంటి న్యూస్ పేపర్ కానీ, మీటింగ్స్ కానీ, లైబ్రరీ కానీ వితౌట్ గవర్నమెంట్స్ ఆర్డర్ కండక్ట్ చేయకూడదు. అప్పుడు మనకి రైట్ టు స్పీక్ అనేది బ్యాన్ అయింది ఈ సిస్టమ్ ద్వారా. నెక్స్ట్, ఫ్యూడల్ సిస్టమ్ ఆర్ ల్యాండ్ లార్డ్ సిస్టమ్. ఫ్యూడల్ సిస్టమ్ ఇప్పుడు మనకి బిట్స్లలో ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్. ఫ్యూడల్ సిస్టమ్ ఆర్ ల్యాండ్ లార్డ్ సిస్టమ్ అంటే 10% ఆఫ్ ల్యాండ్ యూజ్డ్ బై నిజామ్స్, దాన్ని సర్ఫే కాస్ట్ ల్యాండ్స్ అంటారు. 30% ఆఫ్ ల్యాండ్ గివెన్ టు నిజాం రిలేటివ్స్ అండ్ ఫాలోవర్స్, దాన్ని జాగీర్ ఆర్ ఈనామ్ ల్యాండ్స్ అని అంటారు. నెక్స్ట్, 60% ఆఫ్ ల్యాండ్ in villages. Dora will collect the tax and half of the money sent to Nizam. This land is called Diwani land. Next, రజాకార్ సిస్టమ్. మన ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు ఈ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసినాం. కాసిం రజ్వీ వాజ్ ద లీడర్ ఆఫ్ దిస్ సిస్టమ్. ఈ రజాకార్ సిస్టమ్ అనేది ఎంఐఎం నుంచి ఎవాల్వ్ అయింది. ఎంఐఎం అనేది ఎప్పుడు ఫామ్ అయింది? 1927లో మజ్లిస్ ఈ ఇతెహాదుల్ ముస్లిమన్ ఎంఐఎం అనేది ఫామ్ అయింది. ఈ 1940లో మనకి ఎంఐఎం లీడర్ కాసిం రజ్వీ. అప్పుడు ఇతను మనకి రజాకార్ సిస్టమ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేసిండు. ఈ పర్పస్ ఆఫ్ ఎయిమ్ ఆఫ్ ఎంఐఎం అంటే ఏంటంటే పర్పస్ ఆఫ్ ఇస్లాం రిజియన్ మొత్తం స్ప్రెడ్ చేయాలని. ఇన్ 1938 న్యూ ఎంఐఎం ప్రెసిడెంట్ ఎవరు? బహదూర్ యార్ జంగ్ కేమ్ అండ్ చేంజ్డ్ యాజ్ ఏ కల్చరల్ రిజియన్ టు రిలీజియస్ ఆర్గనైజేషన్ 1940. నెక్స్ట్, హీ అనౌన్స్డ్ 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎంఐఎం. 4 ప్రిన్సిపల్స్ ఏంటి అంటే తబ్లిక్, అనల్ మాలిక్, కాక్సార్, రజాకార్. తబ్లిక్ అంటే కన్వర్టింగ్ హిందూ పీపుల్ టు ముస్లిం. అనల్ మాలిక్ అంటే ముస్లిం బికేమ్ కింగ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. కాక్సార్ అంటే గివింగ్ వెపన్ ట్రైనింగ్ టు రజాకార్. రజాకార్ అంటే అందరికీ తెలుసు కదా, వాలంటీర్. తబ్లిక్ అంటే ఏంటి? కన్వర్టింగ్ హిందూ పీపుల్ టు ముస్లిం. అప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకొని శుద్ధి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. అది ఎవరు స్టార్ట్ చేశారు? శుద్ధి ప్రోగ్రామ్ ఆర్య సమాజ్. ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఆర్య సమాజ్. ఎవరు స్టార్ట్ చేశారంటే దయానంద సరస్వతి. ఏ ఇయర్లో? 1875లో. నెక్స్ట్, ఆర్య సమాజ్ బ్రాంచ్ హైదరాబాద్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది ఎవరు? స్వామి నిత్యానంద. ఆర్య సమాజ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? బాంబేలో స్టార్ట్ అయింది. కానీ హైదరాబాద్లో 1892లో స్వామి నిత్యానంద అనేవారు స్టార్ట్ చేసిళ్ళు. అప్పుడు వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి? హోస్టింగ్ ఓం ఫ్లాగ్, నగర సంకీర్తన, ఓం కుండలి. ఓం కుండలి అంటే గాయత్రి మంత్ర. ఓం భూర్ భువస్వహ అనుకుంటా చదివేవారు. ఈ యాక్టివిటీస్ అన్నీ చాలా యాక్టివిటీస్ చేశారు. కానీ ఈ యాక్టివిటీస్ ఈ 3 యాక్టివిటీస్ని మాత్రం నిజాం బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్, మనం శుద్ధి ప్రోగ్రామ్ అంటే మనకి ఇప్పుడు హిందూస్ని ముస్లిమ్స్ లాగా కన్వర్ట్ చేశారు కదా, వాళ్ళని మళ్ళీ తిరిగి మన హిందూస్ లాగా కన్వర్ట్ చేయడానికి శుద్ధి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు. ఆ శుద్ధి ప్రోగ్రామ్ అగేన్స్ట్ తబ్లిక్. ఫస్ట్ హైదరాబాద్లో శుద్ధి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఎవరు? పండిత చంద్రపాల్. ఓవరాల్ ఇండియాలో శుద్ధి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఎవరు? స్వామి శ్రద్ధానంద. నెక్స్ట్, దయానంద సరస్వతి గురించి చూద్దాం. యాక్చువల్ నేమ్ ఏంటంటే మూలా శంకరుడు. స్లోగాన్ ఏం చెప్తుండే? గో బ్యాక్ టు వేదాస్. 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ దయానంద సరస్వతి ఏంటంటే స్వరాజ్య, స్వధర్మం, స్వభాష. స్వరాజ్య అంటే రూల్ ఓవర్ ఓన్ కంట్రీ. స్వధర్మం అంటే ఫాలో అవర్ ఓన్ ధర్మ ఇన్ వేదాస్. స్వభాష అంటే హిందీ. దయానంద సరస్వతి మనకి ఇప్పుడు ఇండియాలో ఏంటి లాంగ్వేజ్? హిందీ కదా, దాని మీద ఓన్ రిలీజియస్ లాంగ్వేజ్ బుక్ రాశారు. ఏంటి? సత్యార్థ ప్రకాష్. మనం కాక్సార్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, గివింగ్ వెపన్ ట్రైనింగ్ టు రజాకార్స్. అప్పుడు ఆర్య సమాజ్ స్టార్ట్ చేసిళ్ళు ఈ వెపన్ ట్రైనింగ్ అట్లా ఇవ్వడం. స్టార్టెడ్ ఉపదేశిక్ ప్రోగ్రామ్ ఆర్ ట్రైనింగ్ సెషన్ అగేన్స్ట్ ముస్లిం. స్టార్టెడ్ ఎక్కడ? నల్గొండ. మనకి ఆర్య సమాజ్ స్టార్టెడ్ జిమ్ కాల్డ్ సాధన గండి. మనకి ఇక్కడ క్వశ్చన్స్లో ఆర్య సమాజ్ బదులు బ్రహ్మ సమాజ్ ఇవ్వచ్చు, జిమ్ బదులు ఇంకేదన్నా ఇవ్వచ్చు. సో కన్ఫ్యూజ్ కాకుండా ఇలా మనం చదువుకుందాం. ఆర్య సమాజ్ స్టార్టెడ్ ఎ జిమ్ కాల్డ్ సాధన గండి. బట్టిన మొగలయ్య గౌడ్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఇట్. He hosted a flag on Warangal fort.
He was killed by Nizams. Next, Razakar MIM own newspaper Ittemaat newspaper. Ittemaat ante united ani. Vedic Adarsh newspaper came against Ittemaat newspaper ఏ ఇయర్లో 1939లో. Started by Arya Samaj. It was banned in 1940 by Nizam. Thank you. For more videos, view my channel and subscribe. కేశవరావు కొరాట్కర్, ఐరన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ. ఇతను సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్య సమాజ్. కేశవ మెమోరియల్ స్కూల్ స్టార్టెడ్ బై ఆర్య సమాజ్. ఎక్కడ? నారాయణగూడలో. హీ స్టార్టెడ్ గణేష్ చౌతి. హైదరాబాద్లో ఫస్ట్ గణేష్ చౌతి స్టార్ట్ చేసింది కేశవరావు కొరాట్కర్. ఎస్టాబ్లిష్డ్ వివేకవర్ధిని స్కూల్ ఆర్ కాలేజ్ ఇన్ 1907. మేజర్ హెరాస్మెంట్స్ ఆఫ్ రజాకర్స్ ఏంటి? పరకాల ఇన్సిడెంట్ వరంగల్, మర్డర్ ఆఫ్ షోయబుల్లా ఖాన్, ఇంకా బైరాన్పల్లి ఇన్సిడెంట్. ఈ 3 చూద్దాం. పరకాల ఇన్సిడెంట్ వరంగల్. ఇట్ హ్యాపెండ్ ఆన్ September 2nd, 1947. హైదరాబాద్ గాట్ ఫ్రీడమ్ ఇన్ 1948 September 17th. రీజన్స్ ఏంటంటే హోల్డింగ్ అండ్ ఇండియన్ ఫ్లాగ్. వరంగల్ ఫోర్ట్ పైన మన ఇండియన్ ఫ్లాగ్ హోల్డ్ చేసి ఉండడం వల్ల అందరూ రివోల్ట్ చేశారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అనదర్ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ ఎట్ పంజాబ్, అమృత్సర్ డిస్ట్రిక్ట్ ఇన్ 1919. Murder of Shoaibullah Khan. He started his journey as journalist. He joined in Tej newspaper. ఫస్ట్ షోయబుల్లా ఖాన్ తేజ్ న్యూస్ పేపర్లో జాయిన్ అయ్యిండు. తర్వాత రైయట్, తర్వాత ఇమ్రోజ్. ఈ 3 న్యూస్ పేపర్స్లో వర్క్ చేసిండు. ఇప్పుడు చూద్దాం. హీ జాయిన్ ఇన్ తేజ్ న్యూస్ పేపర్. హిస్ రైటింగ్స్ వేర్ అగేన్స్ట్ టు రజాకార్స్ అండ్ ఇట్ ఈస్ బ్యాన్డ్ బై దెమ్. హీ జాయిన్డ్ ఇన్ అనదర్ న్యూస్ పేపర్, రైయట్ న్యూస్ పేపర్. ఈ రైయట్ న్యూస్ పేపర్ ఎవరిది? ఫౌండర్ మందముల నరసింహారావు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ రైయత్, 50 years of Hyderabad. He was first MLA from Kalvakurti, 1952. After the ban of Rayat newspaper, he started Imroz in 1947 November with the help of Burgula Ramakrishna Rao. Next, Shoaibullah Khan inspired by Gandhi. He was killed by Razakar in Kachiguda railway station. ఎప్పుడు? 1948 August 22. కొన్ని దాంట్లలో 21st అని ఇచ్చారు, కానీ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఒక ఎగ్జామ్లో వచ్చింది ఏ ఇయర్లో అని. అప్పుడు అది August 22 అని ఇచ్చినారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ఏ స్టైల్లో? గోతిక్ స్టైల్లో. ఎప్పుడు స్టార్ట్ చేసిళ్ళు? ఎవరు? స్టార్టెడ్ ఇన్ 1916 బై 7th నిజాం. జ్ఞానకుమారి హేదా ఇంకా హరీష్ చంద్ర హేదా వాజ్ గివెన్ moral support to his family. Started Harijan Sevak Samaj. Harish Chandra Heda అనే పర్సన్ ఫస్ట్ ఎంపీ ఫ్రమ్ నిజామాబాద్ ఏ ఇయర్లో? 1952లో. బైరాన్పల్లి ఇన్సిడెంట్ చూద్దాం. హ్యాపెండ్ ఇన్ బైరాన్పల్లి విలేజ్, సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ ఏ ఇయర్లో? 1948 August 27. రీజన్స్ ఏంటి? పీసెంట్ రివోల్టే. ఆల్ ఫార్మర్స్ రివాల్వ్ చేసినారు. గిరిల్లా రివోల్ట్. దే రెడీ టు డై అండ్ కిల్. 96 హిందూ విలేజెస్ వేర్ కిల్డ్. రావి నారాయణ రెడ్డి స్టార్టెడ్ గెరిల్లా వార్స్. దీన్ని బేస్ చేసుకొని కాళోజీ ఒక లైన్ రాశాను. కారంబు రాగానే కాటేసి తీరాలి అని రాసినారు. నెక్స్ట్ కుంటిగల్లు ఇన్సిడెంట్ 1948 August 28. Thank you.